శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. భవానీపురం జోజీనగర్లోని 42 ఫ్లాట్ల యజమానులు సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో యజమాని ఉన్నారు. సీఎం గారికి ఏం చెప్దామని వచ్చారు? సార్, ఈరోజు మేము మా జీవితాన్ని కోల్పోయాము సార్. మేము ఈరోజు ఎప్పుడు మేము ఊహించలేనిది మా జీవితంలో జరిగింది సార్. ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు కష్టపడి మేము ఎంతో ఇచ్చేసుకుని సంపాదించిన మా ఫ్లాట్లన్నీ ఈరోజు మా ఇల్లు కూలదోసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు సార్. అసలు ఇది మేమేమి కబ్జాలు చేసినవి కాదు సార్. మా కష్టార్జితం ఒకటి కూడా మేము కబ్జాలు చేయలే. మా కష్టార్జితం మేము మా ఫ్లాట్స్నే కోరుతున్నాము. మేమేమి వేరే వాళ్ళ ఆస్తులు వద్దు, అన్యాయంగా మాకు వద్దు. మేము కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్లు ఈ రోజుకి ఇప్పటి వరకు మేము ఇంటి పన్ను, నీటి పన్ను, ప్రతి ఒక్క బిల్లులు మేమే చెల్లించాము సార్. ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల్లోని ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు సార్. ఇప్పుడు మీకు ఏం చేయాలో తెలియక మాకు ఉండటానికి ఇల్లు లేదు సార్, అక్కడ తినటానికి తిండి లేదు, పిల్లలు బయట ఉన్నారు సార్ రోడ్డు మీద. మేము ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మేము అందరం కలిసి సీఎం గారికి విన్నవించుకోవాలని ఇక్కడికి వచ్చాం సార్. అయితే సీఎం గారు కొంచెం బిజీగా ఉన్నారంట. ఎస్ఐ గారు రేపు మార్నింగ్ 11కి వస్తే మిమ్మల్ని మాట్లాడి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలో చెప్తానని చెప్పారు సార్. అదే సీఎం గారే తలుచుకొని ఏదో ఒకటి చేయాలి సార్, అదే మాకు కోరుకునేది సార్. మీరు ఎన్ని గజాలు కొనుగోలు చేశారు? అంటే బ్యాంక్ లోన్ ఇంకా ఏమైనా ఉందా? ఉంది సార్, మా వారే సార్. బ్యాంక్ లోన్ ఉంది, 60 lakhs ఉంది. అన్ని లోన్లు, అన్ని పన్నులు ఫుల్ సెక్యూరిటీతోనే ఇచ్చారు లోన్లు. ఈ రోజు నా పిల్లలు రోడ్డు మీద ఉన్నారు సార్. నాకు ఇంత పిల్లలు, చాలా చిన్న పిల్లలు. పక్కమ్మాయిని చూడమని చెప్పొచ్చాను. మేము కాపీ వచ్చినా కానీ అది మాకు వదిలిపెట్టలేదు. మరి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ రోడ్డు మీద, ఇక్కడ రోడ్డు మీదేగా. సీఎం గారు ప్లీజ్ దయచేసి మా బాధని, మా పిల్లల్ని అర్థం చేసుకొని రేపు మాది పరిష్కరించారు మీ వరకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎంత కొనుగోలు చేశారు? 1998లో అండి. మేము అక్కడ నేను ఆ టైంలో 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఆర్మీ నుంచి రిటైర్ అయిన డబ్బులతోటి మేము అక్కడే రెంట్కుండే వాళ్ళం అండి. అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలి అని చెప్పి ఈ లోపల మా నాన్నగారు చనిపోయారు. మా తమ్ముడు కూడా ఆర్మీని, ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో కట్టాడండి ఇల్లు. దాన్ని నిలువున నేల కూల్చేశారు. ఈ రోజు ఇక్కడ ఉన్నా మాకు ఇంటికి వెళ్ళండి అంటున్నారండి. ఇక్కడున్నా అక్కడికి వెళ్ళినా పెద్ద తేడా లేదు. అక్కడ పక్కింట్లో పిల్లల్ని ఉంచి ఇక్కడికి వచ్చామండి. ఇంకా ఇంటి పన్ను, కరెంటు బిల్లు, నీటి పన్ను ఇవన్నీ కట్టించుకోవడం ఎందుకండి? అది ఫేకే, నిజమే, మేమే మోసం చేశాము. అలాంటప్పుడు మాతో ఇవన్నీ ఎందుకు కట్టించుకున్నారండి? సరే, ఈ స్థలం మాకు వాళ్ళకి సంబంధించింది అన్నప్పుడు ఇంతమంది మోసపోయే బదులు వాళ్ళే ముందే ఇది మా పలానా సంబంధించిన స్థలం, ఇది ఎవరికి సంబంధించింది కాదు అంటే తర్వాత కొనుక్కునే వాళ్ళైనా కొనుక్కోకుండా ఉండేవాళ్ళు. మేమంటే ఫస్ట్లోనే ఎప్పుడో 98లో కొన్నాం. ఆ తర్వాత 2013, 10 ఆ టైంలో కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2022లో కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మేము అసలు మాకు ఇంకో విషయం ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం ఆర్మీకి సంబంధించి మేము ఇలా దేశానికి సేవ చేసి రూపాయి కష్టపడి కూర్చుకున్న డబ్బులతో కొన్నది. అన్యాయంగా మేమేమి ఎవరిని అన్యాయం చేసి కొన్నది కాదండి. నిలువున మోసపోయాం. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. కనీసం సీఎం గారి దగ్గర కన్నా ఆయన దృష్టికి వెళ్తే ఏమన్నా సహాయం చేస్తారు. ఆయన తప్ప మాకు ఇంకా ఆప్షన్ కూడా లేదు. ఇంకెవ్వరు సుప్రీంకోర్టు వచ్చిన స్టేనే వాళ్ళు లెక్క చేయని వాళ్ళు ఇంకెవరినన్నా లెక్క, మామూలు మాలాంటి మధ్య తరగతి వాళ్ళని ఇంకా మేము వాళ్ళ ముందు ఎంత అండి? కనీసం సీఎం గారి దృష్టికి వెళ్తే ఏమన్నా మాకు సహాయం జరుగుతుందేమో అని చెప్పేసి వచ్చామండి. మీరేం చెప్పదలుచుకున్నారు సీఎం గారు? నాకు ఆ ఇంటికి ప్లాన్ ఉంది సార్. గ్రౌండ్ ఫస్ట్ ప్లాన్ ఉంది. 25 లక్షలు యూనియన్ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే కొన్నాను సార్. నేను 10 ఏళ్ళ నుండి ఆ ఇంట్లో ఉంటున్నా. వాటర్ ట్యాక్స్ కడుతున్నా, కరెంటు బిల్లు కడుతున్నాను, ఇంటి పనులు అన్నీ కడుతున్నాను. ఆల్రెడీ మాకు స్టే వచ్చింది అన్నా కూడా December 31 వరకు కూడా స్టే వచ్చింది అని చెప్పినా కూడా వచ్చి కూల్చేశారు సార్. ఇప్పుడు మా పిల్లలతో మేము ఎక్కడ ఉండాలి? నడి రోడ్డు మీద ఉన్నారు సార్ అందరూ. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు అందరూ నడి రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు మేము అక్కడ ఉండలేక మా బాధ ఏదో సీఎం గారితో చెప్పుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం సార్. మాకు ఆయన ఏదో న్యాయం చేస్తారని. ఉన్న ఇల్లుని 31 వరకు మాకు స్టే ఉన్నా ఎందుకని చెప్పి కోల్దేశారు కూడా అర్థం కావట్లేదు. చెప్తున్నా వినట్లేదు సార్. సుప్రీంకోర్టులో అది కాపీ చూపించాం. అదే హార్డ్ కాపీ కావాలన్నారు. అది హార్డ్ కాపీ కావాలంటే సాయంత్రం వరకు. సార్ ఒక్క 10 నిమిషాలు ఆగండి అన్నా కూడా ఆగలేదు సార్. మొత్తం 24 ఇల్లులు మొత్తం నేల కూర్చేశారు సార్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు చెప్పాలి? ఎవరిని నమ్మలేక సీఎం గారి దగ్గరికి వచ్చాం సార్. పోలీసు వాళ్ళు కూడా మాకేం ఫేవర్ చేయలేదు సార్.
అమీనాలు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టారు సార్. మేమంతా కూడా మిడిల్ క్లాస్ సార్, బిలో మిడిల్ క్లాస్. ఎవరు ఏం చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కాక సీఎం గారి దగ్గరికి ఈ టైంలో లేడీస్ని తీసుకొని వచ్చామంటే చూడండి సార్, చంటి పిల్లల్ని పక్కింట్లో అప్పచెప్పేసేసి చంటి పిల్లల్ని వదిలేసుకొని ఇక్కడికి రావడానికి కారణం ఏంటో మీరు సీఎం గారి దగ్గర తెలిస్తే మా బాధ ఆయనకి వినబడితే ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి, మాకు ఇల్లు పరిస్థితి ఏంటి, ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి ఇక్కడ దాకా వచ్చాం సార్. రూపాయి దాచుకొని ఇల్లు కొనుక్కున్నాం, కానీ ప్రస్తుతం వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. ఇళ్ళన్నీ కూడా నేలమట్టం చేశారు. ప్రస్తుతం సీఎం గారు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరంటూ కూడా బాధితులు మొత్తం చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. అవుట్ స్టూడియో.